రెండవ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుతుండగా ఆలకించండి. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. సర్వమానవాళిని ఏలే ఒక నరుడుగా ఒక వ్యక్తి పుడతాడు ఈ లోకంలో. ఆ వ్యక్తి సమస్తమును చక్కబెట్టి సమస్త మానవాళికి కలిగిన పాప శాపము నుంచి విడుదల కలిగించి రక్షకుడుగా ఈ లోకములో అవతరించి అనేక మందికి దేవుని రాజ్యాన్ని సమకూర్చడానికి ఇవ్వడానికి ఒక మనిషి ఈ లోకములో నరుడుగా దేవుడే పుట్టుతున్నాడని ప్రవక్త అయిన సమూయేలు మాట్లాడుతున్నాడు. అది చదవబడిన వాక్యం ఎలా అంటే అదొక ప్రవచనం, నెరవేర్చబడిన ప్రవచనం. అది నెరవేర్చబడింది. మీ మధ్యలో ఇప్పుడు చదవబడిన ఈ ప్రవచన వాక్కు నెరవేర్చబడింది. అయితే పరిశుద్ధాత్ముడు నా హృదయంలో తీసుకొచ్చిన మండించిన విషయం ఏంటంటే, మనుష్యులను ఏలే ఒకడు పుట్టును, ఏలు ఒకడు పుడతాడని రాయబడింది. అంటే దేవుని ఉద్దేశమో దేవుని చిత్తం అంతా ఈ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు నిక్షిప్తం చేశాడు. నిక్షిప్తం అంటే దాని లోపల ఆ భావాన్ని ఉంచాడు. సమస్త మానవాళికి కూడా ఇవ్వబోయే ఒక రక్షణను గురించి, ఒక రాజ్యముగా దేవుని కొరకు తండ్రి కొరకు సమకూర్చి ఆ రాజ్యం మీద కుమారుడే రాజ్యాధిపతిగా యెహోవా దేవుడు నియమించి ఆ రాజ్యములో యేసు ప్రభువారే తన ప్రజలను ఏలే వ్యక్తిగా, ఆయనే ప్రజలను ఏలుబడి చేసే వ్యక్తిగా ఉండి ప్రజలందరినీ పరిపాలించేవాడిగా ఉండి నీతి న్యాయములతో పరిపాలన జరిగించి ప్రజలందరికీ క్షేమాన్ని కలుగు చేస్తాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమనగా, ఆయన గురించి ప్రవక్త అయిన సమూయేలు ప్రవచిస్తూ మాట్లాడుతూ ఏమన్నాడంటే, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అని రాయబడింది. ఈ లోకములో ఏ మనిషి నీతిమంతుడిగా బతకలేడు, ఏ మనిషి పరిశుద్ధుడిగా ఉండలేదు, ఉండబోడు. కానీ యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన వ్యక్తులు నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడి క్రీస్తు రాజ్యములోకి చేర్చబడి ఆయన ఏలుబడిలో ఉంటారు. అయితే ఈయన యేసుప్రభు వారి గురించి చెప్తూ ఆయన నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అనే మాట. అంటే యేసుప్రభు వారు కూడా తండ్రి చిత్తానికి లోబడుతూ ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయన ఏలుబడి చేస్తాడంట. ఆమేన్. అంటే ఇప్పుడున్న ఈ ప్రజానికము, ఇప్పుడున్న సార్వత్రిక సంఘములో ఉన్న సేవకులు కానీ విశ్వాసులు లక్షల కోట్ల మంది యేసు ప్రభు వారి కింద అనగా ఆయన ఏలుబడిలో కొనసాగుతారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనల్ని ఈ లోకంలో కొన్ని ప్రభుత్వాలు ఏలుతున్నాయి. కొన్ని ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఈ భారతదేశమే కాదు ప్రపంచ దేశంలో కొన్ని ప్రభుత్వాలు ఏలుబడి చేస్తున్నాయి. కానీ అవి శాశ్వతమైనవి కావు. ఎప్పటికీ ఒక శాశ్వతమైన రాజ్యము ఒకటి స్థాపించబడబోతుంది. ఆ నీతిగల రాజ్యము, మహిమగల రాజ్యములో మన ప్రభు అయిన యేసే ఏలి మనలందరినీ తన ఏలుబడిలోకి తీసుకొస్తాడు. ఆమేన్. ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు గ్రంథంలో చక్కగా రాయించాడు. వి షుడ్ రీడ్ దట్. దానియేలు గ్రంథము, ప్లీజ్ రీడ్ ఇట్. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వాక్యం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును,
దానికి ఎన్నటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందేవారికి గాక మరి ఎవరికి నీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. హల్లెలూయా. అంటే అది యుగ యుగములు నిలిచే దేవుని రాజ్యము. అది చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి అనబడిన యేసు ప్రభు వారి చేత ఈ లోక రాజ్యములన్నీ ప్రభుత్వాలన్నీ కొట్టివేయబడి నీతి న్యాయములతో ప్రభు అయిన యేసు ఒక రోజున అందరినీ పరిపాలన చేయబోతున్నాడు, ఏలుబడి చేయబోతున్నాడు. ఆయనను గురించి రాయబడిన మాట చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి. అంటే ఎవరో ఆయనకి సహాయం చేయనవసరంలా, ఎవరో ఆయన ఎత్తుకొనవసరంలా, ఎవరో ఆయన్ని మోయనవసరంలా. ఆయనకు ఆయనగా ఉన్నటువంటి వాడు, ఆయన శక్తిగల దేవుడు, ఆయనే పరాక్రమం కలిగిన దేవుడు, ఆయనే తనకు తానుగా సమస్తమును నీతి న్యాయములతో పరిపాలించదగిన దేవుడు. హల్లెలూయా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గతంలో ఉన్న ఇప్పటి వరకు ప్రపంచ దేశాన్ని ఏలిన ఏ ఒక్క చక్రవర్తి కూడా ఇవ్వనంత నీతిగల పరిపాలన నా ప్రభు జరిగించబోతున్నాడు. దేవుని స్తోత్రం. అందులో మనందరం కూడా ఉండబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ప్రకటన గ్రంథము ఆ మాట మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వాక్యంలో ఎక్కడి నుంచి అంటే యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆగండి. అంటే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం అనేది ఉంది. హల్లెలూయా. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు తన వారిని అందరినీ శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలు కానీ లేకపోతే ప్రభు కొరకు నిలిచిన వారు కానీ ఆయన రాజ్యములోకి ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిసం పొంది చర్చిలోకి వచ్చి సంఘంలో చేర్చబడిన అపోస్తలుల బోధలో కట్టబడిన వారు కానీ ఎవరైనా వారందరూ కూడా యేసు ప్రభు వారి యొక్క 1000 ఏండ్ల పాలనలో ఆయన ఏలుబడిలో ఉంటారు అనే మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు కోసం శిరచ్ఛేదనం చేయబడిన వారు కూడా బ్రతుకుతారు. యేసు ప్రభు కోసం హతసాక్షులైపోయిన వారు కూడా బ్రతుకుతారు. వాళ్ళందరినీ దేవుడు తన రాజ్యంలో 1000 ఏండ్ల పాలనలో సంతోషించేలా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఏ ప్రభుత్వం కానీ, ఏ గవర్నమెంట్ కానీ, ఏ రాజ్యము కానీ, ఏ రాజులు కానీ, ఎవరు కానీ చెయ్యలేని అసాధ్యమైన నీతిగల న్యాయముతో కూడిన పరిపాలన మన ప్రభు అయిన యేసు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ నీతిగల పరిపాలనలో మనందరము కూడా ఉండదగినట్లుగా ముందు సంఘములో చేర్చబడాలి. ఆయన రాజ్యములో అక్కడ ఉండాలంటే ఇక్కడ సంఘములో చేర్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనందరము దేవుని యొక్క మహిమను ఆ యొక్క రాజ్యములో మరి ఎన్నడూ చూడనంత ఆశీర్వాదాన్ని మనము చూడబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన పరిపాలన గురించి ప్రజానికానికి ఎందుకు తెలియచేయాలనుకుంటున్నాడంటే ఒకటే, ఇక్కడ లోకంలో ఏలే వాళ్ళల్లో ఈ లోకంలో ఎంతోమంది రాజులు వచ్చారు, గవర్నమెంట్లు వచ్చినాయి, కానీ ఏది కూడా మనుషుల్ని సంతోషపెట్టలేదు, ఎక్కడ న్యాయం జరగలేదు. అందుకే బైబిల్లో మాట ఉంటుంది, నీతి న్యాయములు జరిగించేవాడు యేసయ్య ఒక్కడే. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడి సమస్త మానవాళిని ఏలుబడి చేసేవాడు ఒక ఆయన రావాలి. ఒక ఆయన ఏలుబడి కింద మనం ఉండబోతున్నాం. ఆయన నజరేయుడైన యేసు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు. ఆమేన్. చావునే చంపి లోకములో మరి ఏ మానవుడు సచ్చినోడు బతకలా, బ్రతికింది ఒక్కడే, మరణపు ముళ్ళుని విరిచింది ఒక్కడే, మన ప్రభు అయిన యేసు. ఇంకెవ్వరు లేరు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చావు దగ్గరికి అలా వెళ్ళి నిద్రపోయి మరలా 3వ రోజు సింపుల్గా వచ్చేసాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా ఈజీగా. దేవుని స్తోత్రం. కాబట్టి
మనుషులను ఏలే ఒక రారాజుగా మన ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయనను గురించినటువంటి లేఖనంలో మనం ఒక్కో మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ వాక్యం. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. తప్పికొని వారికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. చూసారా, నేనే ఆ అల్ఫాయు ఒమేగయు అన్నదానికి ఆదియును అంతమునై ఉన్నవాడు అంటే అనాది నుంచి ఆది నుంచి ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. అంటే ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అసలు సృష్టికర్తనే దేవుడిగా కలిగి ఉన్నాం మనం. లోకములో ఎన్నో జరుగుతున్నాయి, సృష్టమును పూజించే వాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ వీటన్నిటినీ కలుగజేసిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆది అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వారికి జీవజల బొగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహిస్తాను. అంటే జీవజలము అంటే పరిశుద్ధాత్మ అభిషేకము నేను మీలోనికి పంపి మిమ్ములను నా యొద్ద శాశ్వత కాలముగా ఉండేటట్లు చేస్తాడు. అంటే దేవుని యొద్ద కూడా మనము జీవజల బుగ్గలో నీరు త్రాగుతూ అక్కడ ఉంటాము, కానీ అభిషేకముతో పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి ఉంటాము, కానీ మనము లోక సంబంధంగా ఆయన రాజ్యములో ఉండనేరము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ జీవజలాన్ని నేను ఉచితంగా అనుగ్రహిస్తాను అన్నాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ నింపుదల మనుషుల్లో అందరికీ ఉచితంగా అనుగ్రహిస్తాను. టికెట్లు ఏమి పెట్టను అని అర్థం. దేవుని స్తోత్రం. దేవుని యొద్దకు వెళ్ళి దర్శనం చేసుకొని దేవుని ఆరాధించి మహిమపరిచి రావడానికి చర్చిలో టికెట్లు ఏమి లేవు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన దేవుని యొద్దకు వచ్చేవరకు ఉచితమే అన్ని. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి నిన్ను బలపరిచి తన రాజ్యములో ఒక స్థిరమైన బిడ్డగా నిలిచేలా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన రాజ్యములో మనము ఆయన ఏలుబడి కింద ఉంటాము. యుగ యుగములు ఏల్తాడంట ఆయన. యుగ యుగాలు, యుగానికి 1000 సంవత్సరాలు. ఎన్ని? ఒక యుగానికి 1000 సంవత్సరాలు. ఆయన యుగ యుగాలు, వేవేల సంవత్సరాలకి ఆయన మనల్ని ఏలుబడి చేస్తాడు. అంటే ఇక ఈ భూమి కానీ ఇప్పుడున్న ఆకాశము కానీ ఇప్పుడున్న సమస్తము కూడా సమస్తమును లయపరిచి దేవుని స్తోత్రం నూతనమైనవి మన కొరకు సృష్టించి ఒక నూతనమైన వాటిలో మనల్ని నియమించి ఉంచి మనల్ని ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా. ఇంతేనా? ఆయనైనా మన ఏలుబడి చేసేది? ఎస్. జయించిన వారిని కూడా ఏలుబడి చేసే అవకాశం ఇస్తారంట. హల్లెలూయా. అంటే ఇక్కడ చదువుదామా? జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. వేటిని? చదవండి. నేను అతనికి దేవుడై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఎవరు దేవుడై ఉంటారు? జయించిన వాడికి దేవుడైన యేసయ్య దేవుడై ఉంటాడు. ఆమె అంటే జయించేవాడు ఎవడు? ఇక్కడ ఏం జయించాలి? ఎన్నోసార్లు చెప్పాను మీకు ఈ సంఘానికి. జయించుటనగా శరీరేచ్ఛలు, జయించుటనగా ప్రాణాత్మ దేహములను, ఈ బలహీనతలన్నిటిని కూడా జయించాలి. సాతాను కుట్రలు శోధలన్నీ కూడా మనము జయించాలి. వాటన్నిటినీ జయించాలి. వాటికి బలహీనం కాకుండా, వాటికి లోబడిపోకుండా మనము దేవుని మీదనే ఆధారపడాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము జయించిన వారికి ఆయన దేవుడై ఉంటాడు. మనం ఆయనకి కుమారులై ఉంటాము. దేవుని స్తోత్రం. కుమారులైనా కుమార్తెలే మనం ఆయనకి బిడ్డలవుతాం. అతడు నాకు కుమారుడై ఉండును అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఆయన మనల్ని ఏలుబడి చేస్తున్నాడు, ఆయన మనకి దేవుడై ఉన్నాడు, కానీ జయించేవాడే ఆయన కుమారుడు. ప్రతి బలహీనమైన వాటికి పడిపోయేవాడు దేవుని కుమారుడుగా ఎలా ఉంటాడు? అందుకని
జయించువానికి నాతో కూడా పరదేశులో జీవ వృక్ష ఫలములు భుజించే ఆ కృపనిస్తానని చెప్తున్నాడు. ఆమేన్. ఆమేన్. చదవండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 13 నుంచి. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఆ జీవవృక్షములకు హక్కు గలవారై జీవ వృక్షములకు హక్కు, రైట్ సంపాదించుకోవాలి. జీవ వృక్షమునకు హక్కు ఎలా సంపాదించుకోవాలి? ఎట్లా వస్తుంది అవి భుజించే హక్కు? ఇప్పుడు యేసయ్య ఏలుబడిలోకి వచ్చావంటే వీటన్నిటికీ హక్కు ఉండాలి, రైట్ ఉండాలి. పరలోకంలో జీవ వృక్ష ఫలములు భుజించే ఆ హక్కు ఎలా సంపాదించుకోవాలి? అది ఒక రైట్. దిస్ ఈజ్ మై రైట్. ఇప్పుడు ఈ భూలోకంలో మనిషి కొంతమందికి కొన్ని రాజ్యాంగాలు ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో మన మత స్వేచ్ఛ మనకుంది. మనకి ఇష్టం వచ్చిన మతంలో మనం వెళ్ళొచ్చు, సేవించవచ్చు, పుచ్చుకోవచ్చు, మతంలో జాయిన్ అయిపోవచ్చు, స్వీకరించవచ్చు. ఆ స్వేచ్ఛ ఉంది. లేదంటారా? లేదంటారా? ఆ మత స్వేచ్ఛని కొందరు హరించేస్తున్నారుగా. అవునా? సరే, ఇప్పుడు దాని గొడవ ఎందుకులే. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇందులో దేవుని రాజ్యములో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజించే ఆ హక్కు నాకుంది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీకు లేదేమో. బాప్తిసం పొంది రొట్టె తీసుకుంటున్నారుగా, మీకు లేదేమో. మాకుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే ఏ గోల వచ్చిద్దని చెయ్యత్తట్లేదు మీరు అసలు. మరి ఇట్ట తయారైన చలికి మాట రావట్లేదు ఏంది? దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. జీవ వృక్ష ఫలమునకు హక్కు గలవారం అవ్వాలి. ఆయన ఏలుబడిలో ఉంటే ఇదిగో మనం అందరం అదిగో ఆ ఫలమును భుజించడానికి వెళ్తాం. అంటే అదంతా శ్రేష్టమైందా? అది అవసరమా? అక్కడ రాయబడి ఉన్నమాట, జీవ వృక్షం, జీవం ఉన్నది ఆ ఫలములో. హల్లెలూయా. హల్లెలూయా. మనలో జీవం ఉన్నది, మరి ఆ ఫలములు ఎందుకంట? ఎందుకంటే ఏంటి? ఈ లోకంలో చెట్లన్నీ ఫలములన్నిటికీ జీవం ఉందా? మాట్లాడరేమిరా? దేవుని రాజ్యంలో ఉన్న జీవ వృక్ష ఫలములు వేరు. నేను దానికి కంపేర్ చేయట్లా. ఈ లోకంలో ఉన్న చెట్లకి జీవం ఉందా? ఉందిగా. కానీ అవి నరకబడితే ఎండిపోతాయి. కానీ పరలోకంలో జీవ చెట్లు నరకబడినా ఉంటాయి. హల్లెలూయా. అసలు అవి నరకబడవు. వాటిలో జీవం ఉందంటే ఆ ఫలం ఒకటి కోస్తే మరలా వెంటనే ఇంకోటి వచ్చేస్తుంది. సంవత్సరానికి 12 కాపులు కాస్తుందండి. అవసరమా? పైన మనలో జీవాత్మ ఉన్నాడు కదా, యేసయ్య ఏలుబడిలో ఉన్నాము కదా, ఇంక అవసరమా ఆ ఫలములు భుజించటం? ఊరుకోండి. యేసు ప్రభు యొక్క తండ్రి సింహాసనం దగ్గర నుంచి, తండ్రి సింహాసనం కింద నుంచి ఒక నది ప్రవహిస్తుందంట పరలోకంలో. ఆ నది ఇలా ప్రవహిస్తుంటే ఆ నది యువతల అవతల జీవ వృక్ష ఫలములు ఇచ్చే చెట్లు ఉన్నాయంట. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే దేవుడు, ఆయన రాజ్యంలో ప్రతి చోట జీవం ఉంటుంది అని, ఎండిపోయేది ఉండదు అని. ఇక్కడ మనము కొంతకాలం ఉండి నశించిపోయేవి తిని మనం నశించిపోతున్నాం, మనం కనపడం. కానీ పరలోక రాజ్యంలో ది ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవములో అన్ని జీవంతో కూడుకుంటాయి. అన్ని జీవంతో కూడుకున్నవి ఉంటాయి అక్కడ. హల్లెలూయా. అక్కడ బలిపీఠం దగ్గర నుంచి కూడా శబ్దం వస్తుంది. ఆమేన్. అక్కడ తండ్రి యొక్క సింహాసనం చక్రాల్లో కూడా రక్తపు గుర్తులు ఉన్నాయి. అది కూడా అక్కడ కన్నులు ఉన్నాయి వాటికి, అవి కూడా దేవుని నేత్రాలే. హల్లెలూయా. అసలు పరలోకంలో అంత దేవుని మహిమ, క్రీస్తు మహిమే కదా అన్ని చోట్ల. అంటే ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటి? ఆ వృక్షముకున్న ఆ ఫలములు భుజించే రైట్ నీకు రావాలంటే నువ్వేం చేయాలి? ఏం చేస్తే ఆ ఫలములు భుజించడానికి మనం వెళ్తాం? బాప్తిస్మం పొందాలి. ముందు మారు మనసు పొంది
ఆ తర్వాత బాప్తిస్మం పొందాలి. చక్కగా సంఘంలోకి, క్రమంలోకి, అపోస్తుల బోధల ఉపదేశంలోకి, సహవాసంలోకి రావాలి, రొట్టె విరవాలి, భక్తిగా విశ్వాసంగా ప్రార్థనా జీవితం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఏలును కనుక ఆయన ఏలుబడిలో మనము ఉండాలి అంటే మనము ఏమేం చేయాలి, మనం ఏ విధంగా ఉండాలి, మనం పరిపూర్ణతలోకి ఎలా వెళ్ళాలి, మనం ఆ జీవవృక్ష ఫలములు భుజించడానికి ఆ హక్కు ఎలా సంపాదించుకోవాలి? బాప్తిసం పొందిన ప్రతి వాడికి అది ఉందా? ఉంది. కానీ ఆత్మీయ జీవితాన్ని పడిపోకుండా, ఎక్కడ చెడిపోకుండా మనము కాపాడుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏలుబడిలో, ఆయన రాజ్యంలో ఉన్న ప్రతిదీ మనము అనుభవించే భాగ్యం, ఆ రైట్ దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పి దాన్ని మనము భూలోకంలో సంపాదించుకోవాలి. పరలోకానికి సంబంధించింది అది కేవలం మారు మనస్సు పొంది రక్షణ పొందితే తప్ప దేవుని రాజ్యములోవి మనం పొందలేం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. ఇక్కడ మనము దేవుని రాజ్యములోకి వెళ్ళటానికి కావలసిన స్థిరత్వం ఏమేం కావాలి, అసలు మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి చదువుదాం. ఆయన ఏలుబడిలోకి వెళ్ళాలి కదా. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు. ఏంటవి? కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధలను తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనసుని విడిచి పడిపోకుండా కాచుకొని యుండుడి. హల్లెలూయా. ఆయన ఏలుబడిలోకి మనము వెళ్ళి దేవుని రాజ్యముల జీవ వృక్ష ఫలములు భుజించడానికి భూలోకములో మనము జాగ్రత్తలు పాటించాల్సి ఉన్నవి. సంగమా, అవేమిటంటే చూడండి, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగిపోకుండా, తప్పుడు బోధలు చేసేవాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. దేవుని నిత్య రాజ్యములోకి అడుగు పెట్టనీయకుండా వాడికి ఇష్టమైన బోధని బైబిల్లో నుంచే తీసి చెప్పి తప్పుడు బోధలు, వంకర బోధలు చేసి సంఘాన్ని చెదరగొట్టి, విశ్వాసాన్ని చెదరగొట్టి, అలాంటి వాళ్ళు ఈ లోకములో ఆ సమూహము లేకపోలేదు. మీరు జాగ్రత్తగా ఉండాలి. యేసే నిజమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కలిగిన స్థిరమైన మనస్సు అంటే మనస్సులో మనకి ఒక స్థిరమైన నిశ్చయత ఉంది. మనస్సులో మనము ప్రభువుని ఆరాధించే విషయంలో ఒక స్థిరంగా ఉన్నాం మనం కనుక దాని నుంచి తొలగిపోకుండా, పడిపోకుండా మిమ్మును మీరే కాచుకోనండి. అంటే దేవుని నిత్య రాజ్యములకు వెళ్ళటానికి, నిత్య రాజ్యములు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఉండటానికి కావలసినంత జాగ్రత్త కూడా అవసరం. హల్లెలూయా. స్థిరంగా ఉండాలంట. ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. మరి ఇవేమీ లేకుండా, ఈ జాగ్రత్తలేమీ పాటించకుండా ఆ దేవుని రాజ్యములకు అడుగుపెట్టి నిత్య జీవార్థమైన ఫలములు భుజించే ఆ రైట్ ఎలా ఉంటుంది? అందుకే భూలోకంలో నువ్వు పొందబో వాటిని తలుచుకుని, నువ్వు అనుభవించే వాటిని తలుచుకొని, నీవు పొందపోయే ఆ బహుమానాలన్నీ తలుచుకొని, నువ్వు అనుభవించే ప్రతిదాన్ని తలుచుకొని ఈ భూలోకంలో నువ్వు వాటి కొరకు విలువైన వ్యక్తిగా జీవించాలి. దాన్ని ఎవడో మనసు పెడతాడండి అని అంటావా? పెట్టకపోతే పరసంబంధమైనవి పొందలేవు నువ్వు. హల్లెలూయా. కాబట్టి మనందరము కూడా ఫిలిప్పీ పత్రిక, కాబట్టి ఏలుబడి చేసే దేవుని చేతిలో ఉంటే ఆయన నిత్య జీవం ఇచ్చాడు కనుక ఆ జీవాధిపతి అయిన దేవుడు అక్కడ మనకు ఉంచిన ప్రతిదాన్ని మనం అనుభవించే భాగ్యం ఇస్తాడు. ఆమేన్. అంతేకాదు, జయించిన వాడే అక్కడ అన్ని స్వతంత్రించుకుంటాడు. ఇక్కడ జయించాలి, అక్కడ స్వతంత్రించుకోవాలి. అక్కడ ఎన్ని స్వతంత్రించుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి? జయించాలి. ఆమేన్, హల్లెలూయా. చదువుదామా ఫిలిప్పీ పత్రిక 4
2వ అధ్యాయం 9, 10, 11. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని. చూడండి, ఈ మాట బాగా నోట్ చేసుకోండి మీ అంతరంగంలో. పరలోకములో ఉన్నవి కూడా, అందరు చెప్పండి ఆ మాట. పరలోకములో ఉన్నవి కూడా, భూలోకములో ఉన్నవి కూడా. భూలోకములో ఉన్నవి. తర్వాత భూమి కింద ఉన్న వారిలో గాని. భూమి కింద ఉన్నవి కూడా. చెప్పండి. భూమి కింద ఉన్న వాళ్ళు. ఇప్పుడు 3 విషయాలు. 1, పరలోకములో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, భూమి కింద ఉన్నవి. మళ్ళా చెప్పండి. పరలోకమందు ఉన్నవి, భూమి మీద ఉన్నవి, భూమి కింద ఉన్నవి. ఈ 3 ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు. చూసారా? ప్రతి వాని మోకాలంట యేసు నామములో వంగునట్లు. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు అని ప్రభువుని ఒప్పుకున్నట్లు. ఆడు పాతాళంలో ఉన్న యేసే దేవుడని ఒప్పుకుంటాడంట. హల్లెలూయా. పరలోకంలో ఉన్న వాళ్ళు యేసే దేవుడని ఒప్పుకోవాల్సిందే దేవదూతలందరూ. హల్లెలూయా. భూమి మీద ఉన్న సకల మనుషులందరూ కూడా యేసు ప్రభు నిజమైన దేవుడని, ప్రతి మోకాలు యేసు నామములో వంగాలని ఆ దినమున అందరికీ అర్థమవుతుంది. అంటే పరలోకంలో, భూమి మీద, భూమి కింద ఉన్న వాళ్ళందరూ యేసు నామములో ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగవలసినదే. ఇప్పుడు ఆయన ఎదుట ఇలా వంగామంటే ఆయన ఎవరని అర్థం? రారాజు. హల్లెలూయా. హల్లెలూయా. రారాజు అయినటువంటి వానికే కదా, మనల్ని ఏలుబడి చేసేవానికే కదా మన శిరస్సు వంచేది. ప్రతి మోకాలు యేసు నామములో వంగి తీరాల్సిందే. అసలు ఆయన మధ్యాకాశానికి వస్తే అసలు ఆ రేంజ్ వేరుంటుంది. అసలు అప్పుడు ఉన్న వాళ్ళంతా భూమి మీద జనం మొత్తం ఏం చేస్తారు తెలుసా? ఇక అందరూ పరిగెత్తుకుంటా బయటకు వచ్చేసి చూసేసి, అమ్మో యేసు ప్రభువా, పాస్టర్ గారిని పిలవండి, బాప్తిసం తీసుకుంటా, ఛాన్స్ లేదు. హల్లెలూయా. నీటి బాప్తిసం పొందా, ఛాన్స్ లేదు. రెప్ప పాటలో జరిగిపోయేదానికి ఇంకా బాప్తిసం ఏడుందరా ఆ టైంలో. హల్లెలూయా. కాటబోర మృగానే మహిమ దేహాన్ని ధరించుకుని రెప్ప పాటలో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం. ఆమేన్. ఆయన శక్తి గలవాడండి, ఆయన మహిమ గల దేవుడు. నీ వల్ల ఏమవుద్దురా? ప్రతి మోకాలుని యేసు నామములో వంగేలా చేయబోతున్నాడు. ఈ లోకంలో ఎన్నో రకాల మతాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎన్నో రకాల కులాలు, జాతులు, వర్గాలు ఉన్నాయి. అందరూ యేసు ప్రభుని, ఆయన్నే ఆరాధించట్లేదుగా, వాళ్ళ మత విశ్వాసాల్లో ఉన్నారుగా. కానీ మన లేఖనం ఏం చెప్తుంది? ప్రతి మోకాలు అంటుంది. మన లేఖనం ఏం చెప్తుంది? ప్రతి మోకాలు యేసుని ఆరాధించాల, యేసుని సేవించాల. ఇప్పుడు మనం చెప్తే వింటలేదులే, కానీ రేపు ఆయన మహిమ చూస్తే మాకురిచ్చేస్తారు. అయిపోయింది, ఎంతోసేపు పట్టదు. అప్పుడు మాకురిస్తే ఉపయోగం ఏముందిరా? హల్లెలూయా. రాకడ సమయం అది. అప్పుడు మాకురిస్తే ఉపయోగం ఏముంది? స్తోత్రం చెప్పు. తర్వాత చదవండి, కంటిన్యూషన్ చేయండి. అసలు అన్నీ ఆయన క్రిందకి రావాల్సిందే. ఆయన ఏలుబడిలోకి సమస్త సృష్టి, విశ్వ మానవులు అందరూ, దేవదూతల, పరలోకంలో, భూమి మీద, భూమి కింద అందరూ ఆయన ఏలుబడి కిందకి రావాల్సిందే. దేవుడు ఆయన అధికముగా హెచ్చించి, యేసయ్యను తండ్రి అయిన దేవుడు అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును, ప్రతి నామానికి, ఈ భూలోకంలో అన్ని పేర్ల కంటే, అంతమంది దేవుళ్ళు ఉన్న వాళ్ళందరికంటే ప్రతి నామము కంటే పైనామము ఆయనకు అనుగ్రహించను. నా కుమారుడా, అందరి నామాల కంటే నీ నామము, యేసు నామము, సర్వ మానవాళికి హెచ్చైన నామము. ఆయన నామం కింద మిగతాయన్ని. హల్లెలూయా. ఆయన నామము పైనామము, ఆయన క్రింద మిగతాయన్ని. దేవుని స్తోత్రం. అంటే ఆయనే సింహాసనం మీద కూర్చుండి మిగతా వాళ్ళందరినీ ఏలుబడి చేయువాడు. ఎంత గొప్పవాళ్ళైనా సరే యాక్టివేట్ చేయం ఆయన తర్వాతనే. ముందు ఆయనదే హైయెస్ట్ని. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన సమస్త మానవాళిలు, ఆయా వర్గాలు, ఆయా జాతులు, ఆయా కులాలు, ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు, ఆయా ప్రజలలో నుంచి లెక్కించలేనంత మహా గొప్ప సైన్యాన్ని దేవుడు తన కొరకు సంపాదించుకొని, తన కొరకు నిలబెట్టుకొని, తన రాజ్యంలో వారందరిని స్థాపించి యుగ యుగములు ఏలుబడి చేయడానికి తన కుమారుడికి ఆ రాజ్యాన్ని అప్పగించి ఏలుబడి చేసే కృప తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇచ్చాడు. మనమందరం కుమారుడి ఏలుబడిలోకి వెళ్ళబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. నా తోడు ప్రతి మోకాలు యేసు నామములో వంగాల్సిందే. ఆయన రాబోతున్నాడు, రారాజు, పశువుల తొట్లో పుట్టిన రాజండి ఆయన. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చొని చాలా మంది మేము రాజులో సెలరైపోయారు, చాలా 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 చేశారు. కానీ ఈ రాజు పుట్టాడు పశువుల తొట్టిలో. హల్లెలూయా. వచ్చాడు, పశువుల తొట్టిలోకి వచ్చాడు. యేసు రక్తమే చేయము. రాజులు ఆరాధించడానికి వచ్చారు, జ్ఞానులు ఆరాధించడానికి వచ్చారు. ప్రపంచం మొత్తం ఆయన పాదాల దగ్గరకు వచ్చింది. కారణం, అంచె దినములలో మనుష్యులను ఏలే ఒకడు పుడతాడు అని సమయలు చెప్పిన ప్రవచనం నెరవేరింది. హల్లెలూయా. నిన్ను ఏలుబడి చేసేది, పరలోకాన్ని ఏలుబడి చేసేది, భూలోకాన్ని ఏలుబడి చేసేది, భూమి కింద కూడా ఏలుబడి చేసేది యేసే. యేసే. దేవునికి స్తోత్రం, ఆమేన్. అసలు అందుకే ఆయన నామం అన్ని నామాల కంటే, దయ్యాలు కూడా ఆయన నామం అంటే ఎందుకు భయపడేది? యేసు నామానికి వణికిపోతాయి దయ్యాలు. హల్లెలూయా. కారణం, అమ్మో ఆయన ఎవరో మాకు తెలుసు. నీవెవడవరా? యేసు ఎవరో మేము ఎరుగుతామంటేనే దయ్యాలు. కెవయను అనబడినటువంటి ఒక యాజకుడికి 7 కుమారులు ఉన్నారు. వాళ్ళని దయ్యం పట్టిన వాళ్ళని గద్దెత్తున్నారు. పౌలు ప్రకటించు, యేసు నామమున మేము ఉచ్చాటన చేయించున్నామన్న. ఉచ్చాటన ఏందిరా? అసలు ఆజ్ఞాపించాలి. నీకు ఆ రైట్ లేదుగా. ఏయ్ నువ్వెవడరా? నేను యేసును ఎరుగుదును. నువ్వెవడరా అని అంటున్నాడు. దయ్యాలకు కూడా తెలుసు యేసు ప్రభు దేవుడని, ఈ జనాలకు తెలియట్లేదు ఏందిరా? అవి భయపడుతున్నాయి. ఏమన్నా తెలుసా? గెరాసిన ప్రాంతంలో దయ్యాలు పెట్టిన దగ్గరికి వచ్చి యేసు ప్రభు వెళ్ళగొడుతుంటే, నజరేయుడా, యేసు దేవుని కుమారుడా అని పిలుస్తున్నాయి. యేసు ప్రభువుని తెలుసుకున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయ్యాలు అంటున్నాయి. దావీదు, నజరేయుడైన యేసు మమ్మల్ని పాతాళానికి పంపిద్దాం అనుకుంటున్నావా అంటే వాడి ప్లేస్ ఏంది యేసు ప్రభు తెలుసు. ఏయ్ యాడ్ నుంచి వచ్చారు, ఆడికి పడే యేసు రక్తం వేచే పో అనంటే, అమ్మో మేము అక్కడికి వెళ్ళాం, మమ్మల్ని మా ఓడు పంపించాడు ఒకడు, మమ్మల్ని మేము అందులో మళ్ళీ పాతాళంలోకి వద్దు, జనాన్ని పాడు చేయడానికి వచ్చాము మేము. మరి ఆడికి పోతారా? ఆ పందుల మందులో పంపవా ప్లీజ్. ఎంత ప్లేస్, చక్కని ప్లేస్ ఎంచుకున్నాయిరా నాయన. అన్క్లీన్ స్పిరిట్, అపవిత్రాత్మలు అంతకంటే ఏమి ఎంచుకుంటాయి మరి? దేవుని కుమారుడా, ఏయ్ నోర్మై. దేవాలయంలో ఒక దయ్యం పెట్టినావా ప్రభుని అంటా ఉంటుంది. ఏమనంటే, దేవుని కుమారుడా, సర్వోన్నతుని దేవుని కుమారుడా అని పిలుస్తుంటే, ఏయ్ నోర్మై అని అంటాడు. దెబ్బకు నోరు మూస్తుంది అది. దయ్యాలకు తెలుస్తుంది యేసు ప్రభు దేవుడు అని. నీకు తెలిసినా నీకు బుద్ధి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. వాటికంటే నువ్వే పెద్ద దయ్యం. హల్లెలూయా. అంతే కదా మరి. రక్షణ సువార్త తెలుసు, చర్చి ఇంట్లో అమ్మ ప్రార్థనకు వచ్చి తెలుసు, పిల్లలు ప్రార్థనకు వెళ్తారని తెలుసు, ఆయన మాత్రం రాడు. ఆ బాగా ఏదో పోయినట్టుంది, దాని సంగతి చూడండి, ఊళ్ళో వినపట్ల. ఏమండి నాకు అర్థం కావట్లేదు, అందరినీ ఏలుబడి చేసేవాని కింద ఉంటే ఎంత మంచిదండి బాబా. హల్లెలూయా. అన్ని నామముల కంటే పై నామము యేసునామము కదా. ఆ నామంలో బాప్తిసం పొందితే ఇంకేం చీకటండి. హల్లెలూయా. అర్థమైందా అండి మీకు?
ఆ నామములోకి వచ్చినటువంటి వారు, ఆ నామం కిందకు వచ్చినటువంటి వారు, ఆ నామంలో బాప్తిస్వం పొందిన వారు, ఆ నామములో బల్ల వీర్చే రొట్టె తీసుకునే వాళ్ళు, ఆ నామములో శరీర రక్తాన్ని భుజించేటువంటి వారు, ఆ నామములో దేవుని రాజ్యానికి వారసులైనటువంటి వారు, ఆ నామములో తన రాకడికి సిద్ధపరచగలిగిన వారు, ఆ నామము కిందకి వచ్చినటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ నామము కిందకు వచ్చినటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు. రా యేసు ప్రభు దగ్గరికి ఈ రోజే నీ హృదయాన్ని అప్పగించు. ఇప్పుడే నువ్వు యేసు ప్రభు రక్షకుడుగా స్వీకరించు. రా దేవుని మందిరానికి ఇప్పుడే నీ హృదయాన్ని అప్పగించి నీ పాపాలకు యేసు నామములో కడిగేసుకో. రా దేవుని సన్నిధికి రా. నీ పాపాలన్నీ క్షమించేది, నిన్ను పరిశుద్ధపరిచేది, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసేది, నిన్ను వెలుగులోకి నడిపించేది, పరలోక రాజ్యాన్ని చేర్చి నిత్య జీవార్థమైన ఫలములు భుజించేలా చేసేది యేసు రక్తమే. నీ ప్రతి పాపము నుంచి విడుదల కలిగించేది యేసు రక్తమే. రా యేసు ప్రభు దగ్గరికి. నీ జీవితాన్ని ఆశ్చర్యంగా మార్చగలిగిన దేవుడు, అనూహ్యంగా మార్చగలిగిన దేవుడు, చీకటిని ఆశ్చర్యకరంగా మార్చే వెలుగుగా మార్చే దేవుడు. హృదయాన్ని ఇవ్వకుండా ఇంకా అలాగే ఆలోచిస్తున్నావేమో. నీ జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచి ఆశీర్వదించి పరలోకాన్ని నీకు ఇచ్చే దేవుడు, పరలోకంలోకి ప్రవేశించేలా చేసే దేవుడు. ఆమేన్. ఇవన్నీ వదిలిపెట్టి అక్కడ తిరుగుతారా నాయన? భూలోకంలో మనిషి శ్రేష్టమైనవి తింటాడు. ఆమేన్. మంచివి తింటాడు. ఆమేన్. శ్రేష్టమైన నివాసాల్లో ఉంటాడు. ఉన్న నివాసంలోనైనా అది శ్రేష్టంగా ఉంచుకుంటాడు. శ్రేష్టమైన ఈవులను ఆపేక్షిస్తాడు. శ్రేష్టమైన వస్త్రాలు వేసుకుంటాడు. అన్నీ శ్రేష్టమైనవే చేస్తాడు కదా. మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది, విలువైనది దేవుని రాజ్యం. అది ఎందుకు కోరుకోవట్లేదు అసలు మనుషులు? ఎందుకంటే ఈ భూలోకంలో బతికిన కాలం సాలే, ఇక్కడే సుఖపడితే చాలే, చచ్చిన తర్వాత ఎవరు చూశాడని అంటారు. అసలు చనిపోయిన తర్వాత అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేది మానవులకి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలి? బతికున్నప్పుడే జీవవృక్ష ఫలమునకు హక్కు గలవారై దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి కావలసినంత భక్తి, విశ్వాస, ప్రార్థన జీవితం ఇక్కడ కలిగి ఉండద్దా? ఆమేన్. ఇక్కడ మనము మరి ఒక మాట చదువుదాం. ఎలా కొనసాగాలి? 12 ఫిలిప్పీ 2వ అధ్యాయము 12వ వాక్యం. కాగా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, పాస్ట్ గారు ఉన్నప్పుడే, మా ఎదురుగా ఉన్నప్పుడే పెద్ద భక్తోళ్ళగా నటితే అట. అయ్యగారు వచ్చరికి అమ్మ అయ్యగారు వచ్చారు, అమ్మ అయ్యగారు వచ్చారు. అసలు ఎక్కడలేని భక్తి, వినయ విధేయతలు వచ్చేస్తాయి బాబు. అసలు ఎంత ప్రార్థన పొర్రలో అని మాయ చేస్తారు. మేమేమా మాయలో పడం. హల్లెలూయా. అయ్యా అయ్యా ఒరే అతి వినయం చేయబాకురా. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ మీ వద్ద ఉన్నప్పుడే మాత్రమే భక్తిలో ఉంటారా? అలా ఉన్నట్టు కనపడతారా? అసలు ఒరిజినాలిటీ ఉండాలిరా నాయన భక్తి అంటే. హల్లెలూయా. నీ మనసు మారి ఉండాలి. అసలు నేను వచ్చినప్పుడే అన్న 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 అమ్మ అయ్యగారు, అమ్మో అయ్యగారు. పౌలు గారి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ లేఖనంలో పరిశుద్ధాత్ముడు. ఏమని చదవండి మళ్ళీ మొదటి నుంచి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, నా ఎదుట ఉన్నప్పుడే విధేయులైనట్టుగా కాక, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును, ఓరు బాబు నీ లేకపోయినా కానీ మీతో ఈ కాలమందు భయముతోను, ఎట్లంట భయం భయం అందరు చెప్పండి అమ్మా. వారు చూస్తారండి కూర్చొని మాట్లాడరే. భయముతోను, వణుకుతోను మీ సొంత రక్షకుని పొందిన రక్షణ కొనసాగించుకొనుడి, జాగ్రత్తగా కొనసాగించండి అంటున్నాడు. బాప్తిసం రక్షణ పొందటం అంటే ఏం సులువైన విషయం అనుకుంటున్నారా? ఓ వింటున్న వారులారా, హల్లెలూయా. భయముతోను వణుకుతోను మీ రక్షణ కొనసాగించమంటే భయం లేదు, వణుకు లేదు, భయం లేదు. దేవుడి భయం ఉంటేగా. ఈ దిక్కుమాలిన సంత అంతా ప్రభువులోకి ఎందుకు వస్తారో తెలియదు. కొంతమంది వస్తారు, మారు మనసు పొంది రక్షణ పొందామంటారు, మునుగుతారు. మునిగిన తర్వాత లోకంలో తేలుతుంటారు. ఇట్లారా రక్షణ ఎంత జాగ్రత్తగా కొనసాగించాలి.
పరలోక సంబంధమైనవి భుజించడానికి ఇక్కడ పవిత్రమైన జీవితం జీవించాలి. ఆమేన్. పరిశుద్ధంగా బతకాలి. ఆమేన్. నీతిగా బతకాలి. ఆమేన్. నీతి న్యాయములు అనుసరించాలి. ఆమేన్. క్రీస్తులో కొనసాగాలి. ఆమేన్. సంఘ సహవాసంలో రావాలి. ఆమేన్. బల్లలో పాల్గొనాలి. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆమేన్. అందరినీ ప్రేమించాలి. ఆమేన్. నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆమేన్. క్రీస్తు నాకు కలిగిన పోలిక ఎలాగుందో ఆ పోలికగానే మనము మార్చబడాలి. ఆ పోలికలో మనము తయారవ్వాలి. ఆ పోలికలోకి రావాలి. ఏదో ఇలా చెప్తే ఉపయోగం ఏంది? మీరు మాట్లాడాలి, మారాలి. యు హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. అనుదినము మారుతున్నారా? అనుదినము క్రీస్తు పోలికలోకి రాస్తున్నారా? అదే పాస్టర్ గారు ఉన్నప్పుడే, పాస్టర్ గారు వచ్చారండి బాబా, కారు వేసుకునే, కారు వచ్చేసింది, తొందరగా ప్రార్థన బాబా. పాస్టర్ వస్తే ప్రార్థనగా రావటం సిగ్గు లేదు నీకు అసలు బుర్ర లేదు, బుద్ధి లేదు. దేవుని సన్నిధికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో తెలుసా? చచ్చిపోయిపోనా పోకుండా సన్నిధికే ప్రాముఖ్యత ఇచ్చినోడే నిజమైన వ్యక్తి. అసలు అలాంటి సమర్పణలు ఉండాలి. తెలుసా మీకు ఆ సంగతి? నీకు దేవుడు ఎలాంటి అంటే ఆప్షన్. కొంతమందికి దేవుడు ఆప్షన్ అనమాట. పోతే పోతాం, ఈసారి పోతాంలే, ఏమైంది? దేవునికి ఇచ్చే విలువ ఇదేనా? పాస్టర్ గారు వచ్చేసరికి అమ్మో తెగలేని భక్తి కనపడుతారు బాబు. ఏదో భక్తి ఉన్నట్టుగా తెగ నటించేస్తారు. ఈవిడ శాప కూడా వస్తుంది అసలు చర్చిలో. అప్పుడు అయ్యగారు అన్న అమ్మో, పాస్టర్ గారులు వస్తే కాదు, అసలు ముందు నీకు ఉండాలి భక్తి. దేవుని స్తోత్రం. ఒరిజినాలిటీ, నిజమైన భక్తి. ఆమేన్. ఈ కొనక సాగింపు ఏమీ లేకుండా ఆ మనుషులు వచ్చినప్పుడు, ఇంకో పెద్ద పాస్టర్ గారు వచ్చినప్పుడు, మాలంటి వాళ్ళు వచ్చినప్పుడు, ఇంకెవరో వచ్చినప్పుడు, బయట స్పీకర్లు తినము వాళ్ళ ముందు అమ్మో అయ్యగారులు నీ వినయం తగలబెట్ట. అప్పుడు కనపడుతుంది ఏమిరా వినయం? అమ్మా, మీ రక్షణ కొనసాగించడానికి మేము ఉన్నా లేకపోయినా మీ భయముతో వణుకుతో ఎంతో జాగ్రత్తగా మీ రక్షణ కొనసాగించండి అమ్మా అంటున్నాడు పౌలు ఫిలిప్పీ సంఘానితో. ఈ భయముతో వణుకుతో ఎక్కడ పోద్దో, అమ్మో ఈ రక్షణ ఎక్కడ పోద్దో అని జాగ్రత్తగా కొనసాగించాలి. ఇలా ఉన్నాడుగా అక్కడికి వెళ్ళి ఆయన ఏలుబడిలో ఉండేది. ఆయన ఏలుబడి చేయాలంటే ఇక్కడే నువ్వు ఆయన మాట వినకపోతే వాక్యంలో ఉన్నట్టుగా అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఇంకా నువ్వు అక్కడికి వెళ్తావు అసలేక? మనం వెళ్ళే దేవుని రాజ్యం ఎంత పవిత్రమైందండి, ఎంత మహిమ కలిగిందండి. మహిమ కలిగిన రాజ్యంలో మహిమతో ఉన్నవారే, మహిమ పొందుకున్న వారే అడుగు పెడతారు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఏలుబడి చేయువాడు. ఆయన ఏలుబడిలో మనము ఉండాలి అంటే ఇదిగో ఇక్కడ చెప్పబడిన జీవవృక్ష ఫలములు పరలోకంలో ఉన్నవన్నీ అనుభవించాలి అంటే మనము ముందు ఇక్కడ జీవించే విధానమే పర్ఫెక్ట్గా ఉండాలి. భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగించాలి. ప్రభు మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఈరోజు ఈ వాక్యాలు బిడ్డలు విన్నారు. నీవు ఎంతగానో నడిపించే